అస్సలాముఅలైకుం, నమస్తే ఫ్రెండ్, వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. చూడండి నాన్న, రాత్రి నుంచి ఒకటే వర్షం. ఇప్పుడు 4:30 అయింది టైము, వర్షం పడుతూనే ఉంది. షేర్ ఖాన్ గాడి చిలిపి చేష్టలు చూడండి. దాని మీద టేబుల్ మీద సంచి పెడితే దాని మీద కూర్చున్నాడు. చూడండి ఎలా చూస్తున్నాడు. ఇక మనం వెళ్ళి నమాజ్ చదువుకుందాం. చూడండి ఎక్కడ కూర్చున్నాడు. ఖురాన్ చదువుకుని నమాజ్ చదువుకుంటే వాడికి చూడండి, దేవుడు నోరు లేని జంతువు అయినా కానీ ఎంత ఇది ఇస్తాడో చూడండి. చూడండి నాన్న, నమాజ్ చదువుకున్నాను. దాని తర్వాత ఖురాన్ షరీఫ్ ఒక ఐన్ అనే అంతవరకు చదువుకున్నాను. మన షేర్ ఖాన్ గారు డోర్ తీసేపటికి కిందకు పరిగెత్తాడు. ఇంకా వాడు దేవులాడుకుని పట్టుకు రావాలి. అందుకని చెప్పేసి ఖురాన్ ఇంతవరకు ఆపేసి వెళ్తున్నాను. ఇలానే ఉదయాన్నే నమాజ్ చదువుకొని మనకు వచ్చినంతవరకు టైం ఉన్నంతవరకు ఖురాన్ షరీఫ్ చదువుకుంటే దేవుడు మనకి మంచి దారి చూపిస్తాడు. ఏ పని చేయాలన్నా ముందు మొదలుపెట్టేటప్పుడు బిస్మిల్లా అని మొదలుపెట్టండి. ఎవరికి వాళ్ళు, ఏ కులానికి తగ్గ దేవుడిని వాళ్ళు తలుచుకొని పని మొదలు పెట్టుకుందాము. కసు జిమ్ముకి వస్తున్నాను నాన్న. కసు జిమ్మిన తర్వాత అంట్లయితే మేము సాయంకాలమే కడిగి పెట్టుకుంటాను. ఎందుకంటే ఉదయాన్న పని కాదని చెప్పేసి. చూడండి, రాత్రి కాస్త గోరంట పెట్టుకుంటే ఎంత చిద్రగుందో. అయినా ఇదంతా చిమ్మేసి పని అంతా అయిన తర్వాత ఒకసారి తుడుచుకొచ్చుకుంటే నీట్గా ఉంటుంది. ఎప్పుడు పని ఎప్పుడు చేసుకుంటుంటే ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది నాన్న. ఇలా బయట భలే వర్షం పడుతుంది. కసువు చిమ్మటం అయిపోయింది నాన్న. ఇక నేను గచ్చి పట్టాలు వేసుకుంటున్నాను. బిజీ షెడ్యూల్, తొందరగా చేసుకోవాలి పనులు. అవును కదా నాన్న. టయానికి అన్నీ కావాలంటే మనం ఫాస్ట్ అయిపోవాలి పనుల్లో. ఇలా ప్రతి రూమ్కి చూసుకొని ఏ రూమ్లో ఏం వేసుకోవాలి చూసుకోవాలి. ఇది అయిపోయింది. ఇంకా తర్వాత వంట మాస్టర్గా వెళ్ళిపోదాం. బిస్మిల్లా. పొయ్యి మీద పాలు పెట్టాను ఫ్రెండ్.
ఇది తోడుపెట్టడానికి పాలు, గేదె పాలు లీటర్ వచ్చేసి 75 రూపాయలకి అడిగి తీసుకుంటున్నాము. ఇవి రాత్రే కాగబెట్టాను, కాకపోతే ఇప్పుడు తోడు పెట్టడానికి అని చెప్పేసి కొంచెం గోరువెచ్చంగా చేస్తున్నాను. ఇది వచ్చేసి షేర్ ఖాన్కి, మాకు టీ పెట్టుకోవడానికి షేర్ ఖాన్కి పాలు. ఉదయాన్నే 7 నీళ్ళు తాగాలి కదా, అందుకని చెప్పేసి 7 నీళ్ళు పెట్టుకున్నాను నాన్న. చూడండి నాన్న, నీళ్ళు వేడెక్కినవి. ఇప్పుడు మనము వీటిని తీసుకున్నాము. 7 నీళ్ళు తాగటం వలన మనకు డైజెషన్ ఫ్రీగా అయ్యిద్ది. ఉదయాన్నే కాస్త గొంతులో ఇదిగా ఉంటుంది కదా. ఎప్పుడు లేసాము, మనం 4:30కి లేసాము, అందుకని చెప్పేసి కొంచెం 7 నీళ్ళు తీసుకుంటే బాగుంటుంది. దీనిలో ఈరోజు నేను హనీ, నిమ్మరసం ఏమీ తీసుకోవటం లేదు, ఎందుకంటే బయట వర్షం పడుతుంది. దానివల్ల ఉట్టి వాటరే తీసుకుందామని డిసైడ్ అయ్యాను. టీ పెట్టుకోవడానికి అని చెప్పేసి అలా వాటర్ పెట్టేసాను నాన్న. చూడండి, దీనిలో మనం టీ పొడి వేసుకున్నాము. దాని తర్వాత అల్లం, ఇలాచి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు ఇలా కచ్చపచ్చగా దంచుకున్నాను. ముక్కలుగా కట్ చేసే కాడికి ఇలా దంచుకుంటే మంచి టేస్ట్ వచ్చింది. చూడండి, దాని తర్వాత మనం ఇలా కొంచెం డికాషన్ మరగాలి, మరిగి మంచి స్మెల్ రావాలి. బయటికి వచ్చిన తర్వాత మనం పాలు వేసుకున్నాము. చూడండి, మరుగుతుంది కదా. తాతయ్య టీ తాగండి నాన్న, ఎప్పుడన్నా కావాలంటే కాఫీ కల్పిస్తాను అని ఈరోజు షాప్ దగ్గరికి వెళ్ళిపోయారు. నేనే ఉన్నాను, అందుకని కొద్దిగానే టీ పెట్టుకుంటున్నాను. చూడండి నాన్న, ఈ కాచిన పాలు తాగుతున్నాయి. వేడి మీద గాజు గ్లాస్ కదా నాన్న, బాగా కాలుతుంది. చూడండి, ఈ మిశ్రమాలన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే టీ తాగొద్దు అంటున్నారు కదా, ఏం చేద్దాము, అలవాటు పడ్డ ప్రాణాలు కదా, అందుకని చెప్పేసి ఇది డైజెషన్కి ఇదిగా ఉంటుంది. మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ని దూరం చేసిద్ది. అల్లం, గొంతులో ఏదన్నా జలుబుగా అలా ఉంటే నల్ల మిరియాలు మనకి సేవ్ చేస్తాయి. దాల్చిన చెక్క ఉంది కదా నాన్న, మన గుడ్ కొలెస్ట్రాల్ని పెంచింది. అందుకని చెప్పేసి ఇలా ఈ రెమెడీని ఇలా వాడుతున్నాము టీలో. మరగనివ్వండి. దాని తర్వాత నేను పెరుగు తోడు పెట్టుకుంటాను. వేడి బాగా ఉంది, కొంచెం చల్లారిన తర్వాత తోడు పెడతాను. టీ ఒకసారి పొంగొచ్చింది నాన్న, మళ్ళీ ఇంకోసారి మరిగిస్తే బాగుంటుంది, టేస్ట్ వచ్చింది. చూడండి, ఇప్పుడప్పుడు మనం స్టవ్ మీద పడింది ఇలా తీసుకుంటుంటే అంత పని ఉండదు మనకు. చూడండి నాన్న, మీ కూడా అలా ఇలా మరగాలి. టీ 1కి 2 సార్లు చక్కగా మరగాలి, మరిగితేనే టేస్ట్ వచ్చింది. చిన్నగా టీ తాగటం అలవాటు మానుకోవాలి నాన్న, హెల్త్ పాడయ్యిద్ది టీ వల్ల. గ్యాస్ కట్ చేసేసాను నాన్న. మనకు టీ రెడీ అయ్యింది, కప్పులో వేసుకోవటం. చూడండి నాన్న, ఇది చెరుకు రసం చెప్పాను కదా, మనం పానకంలా తీసి పెట్టుకున్నాము. నేను లీటరే నాన్న, లీటర్గా చేసి పెట్టుకున్నాను, స్టోర్ చేసి. సూపర్ ఉంటుంది టీ. మన హెల్త్ ముఖ్యం కదా నాన్న, హెల్త్ ముఖ్యం, మనకు డబ్బులు ముఖ్యం. మనకు డబ్బులు ఊరికే రావు కదా నాన్న. చూడండి, వర్షంలో ఎమ్మి టీ రెడీ. థ్యాంక్
రోజు మునక్కాయ గోంగూర చేసుకుందామని గోంగూర తీసుకొద్దామని వెళ్తున్నాను నాన్న. బయట వర్షం చూడండి ఎలా పడుతుందో. కానీ మనం అలా వెళ్ళటం వల్ల మనకు కొంచెం నడిచినట్టు ఉంటుంది, మనకు నచ్చిన వస్తువులు తెచ్చుకుంటాం కదా నాన్న, అందుకని చెప్పేసి వెళ్తున్నాను. చూడండి నాన్న, వర్షం పడుతుంది, గోంగూర కోసమే వెళ్తున్నాను. కూరగాయల కోసం వచ్చాను నాన్న. ఈరోజు గోంగూర మునక్కాయ కర్రీ చేసుకోబోతున్నాము. దీనికి కావాల్సిన వస్తువులన్నీ నేను తీసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, అవి టిఫిన్ కోసమే కొబ్బరి, బొప్పాయి, పాలకూర, ఎగ్స్, మల్టీగ్రీన్ గోధుమ పిండి, రైస్, బ్రౌన్ రైస్ కడిగి నానబెట్టుకున్నాను. ఇవన్నీ తయారు చేసేటప్పుడు మీకు మళ్ళా చూపిస్తాను. ఇప్పుడు మనము గోంగూర కట్ట తెచ్చుకున్నాం కదా నాన్న. ముందు తొడియాలు బయటనే కట్ చేసి పడేస్తే ఇసుక అనేది ఇంట్లోకి రాదు. ఇలా ఒలుచుకొని వేసుకోవచ్చు. మనకు పని తొందరగా కావాలి కదా నాన్న, అందుకని చెప్పేసి ఫాస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు మనము కావలసినన్ని, అంటే మేమిద్దరం ఉన్నాము, దాన్ని బట్టి ఎన్ని కావాలో మునక్కాయలు అన్నీ ఒలుచుకొని వాటర్లో వేసుకున్నాము. ఎందుకంటే మనం సరిపడా చేసుకున్నాము, ఎక్స్ట్రా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎంతలో వండుకుంటాం నాన్న, వండుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయం తీసుకొని మళ్ళీ అవి గ్యాస్ మీద పెట్టుకొని, నాకు నచ్చదు నాన్న, నేను అలా చేయను అసలు. నాకు ఎప్పటిదప్పుడు చేసుకుంటాం, లేకపోతే ఏదన్నా కాయ అలాంటివి తినైనా పండుకుంటాంలే, కానీ ఫ్రిడ్జ్లో పెట్టి తీయాలంటే నా వల్ల అయిన పని కాదు నాన్న. చూడండి నాన్న, టమాటా సన్నగా కట్ చేసుకోవాలంటే అంతే, ఏం లేదు. చూడండి, మనకు తొందరగా పని అయిపోవాలి కదా. చూడండి, మనకి ఎంత సన్నగా రావాలంటే అంత సన్నగా చిన్న ముక్కల్లా వచ్చింది. చూడండి, అంతే. మన తొందరగా ఫాస్ట్గా చేసుకోవాల్సిన పనులన్నిటికీ ఇలా చూపిస్తున్నాను. అంతే నాన్న, కట్ చేసుకోవటం తొందరగా అయిపోయిద్ది. చూడండి నాన్న, బ్రౌన్ రైస్ ఎటు ఉడుకుతుంది. ఇక్కడ మనం గోంగూర వండుకోవటానికి గిన్నె పెట్టుకున్నాము, అక్కడ మనము మునక్కాయ కర్రీకి గిన్నె పెట్టుకున్నాము. చూడండి నాన్న, అలా నీళ్లు వేడెక్కుతున్నాయి కదా, దీనిలో మనం గోంగూర వేసుకుందాము. గోంగూర ఏం చెప్తుందో తెలుసా నాన్న, మీకు నేను ఐరన్ ఇవ్వటానికి వచ్చాను, ఇంత పుష్టికరమైన పదార్థాన్ని నన్ను ఎవరు హక్కును చేర్చుకోలేదని చెప్పేసి అలిగి వెళ్తుందంట. అరే నాన్న, నువ్వు ఎందుకు అలిగి వెళ్తావురా, నేను ఉన్నాను కదా అని చెప్పేసి పచ్చిమిరకాయ హక్కుని తీసుకుంది. ఏమిటో తెలుసా దీని మీనింగ్? గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరకాయలు వేసుకుంటే దాని పులుపుదనం తగ్గింది. దాని మీనింగ్ అది నాన్న. ఇలా వేసుకున్నాము. దీనిలో మనము గోంగూర కూడా వేద్దాము. ఊరికనే మగ్గిపోయిద్ది, ఏం లేదు. పచ్చిమిరకాయలు తరిగేసాము,
ఉల్లిపాయలు కూడా తరిగేసాం కాబట్టి. ఇలా కాడలు ఉన్నాయని ఏం ఫీల్ అవ్వద్దు. కాడల్లోని మంచి పోషక విలువలు ఉంటాయి. కాడలు మరిగా తీసేయవద్దు. ఓకేనా నాన్న? దీని తర్వాత మనము మునక్కాయ కర్రీకి రెడీ చేసుకున్నాం. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ ఏంటంటే మునక్కాయ గోంగూర కర్రీ. ఓకేనా? ఇలాంటి జల్లెడు బుట్టలు బళ్ళ మీద వస్తున్నాయి నాన్న, తీసుకోండి. ఇలా మనం ఆకుకూరలు కడిగిన తర్వాత ఇలాంటి జల్లెడలో వేసుకుంటే వాటర్ అంతా పోయింది. ఇలా ట్రైలో పెట్టుకోండి. ఎందుకంటే మన టైల్స్ మీద బండల మీద వాటర్ పెడితే మనకు కనిపించదు. మనం అడుగు పెట్టామంటే ఖాళీయే. అందుకని మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఓకేనా నాన్న? ఇప్పుడు మనం మునక్కాయ కర్రీ దగ్గరికి వెళ్తున్నాం. ఈ స్టవ్ మీద మనము మట్టి పాత్ర పెట్టుకుందాము. దీనిలో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ చాలా తక్కువ పడుతుంది నాన్న. ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ వచ్చిద్దని ఏం లేదు. ఆయిల్ మనం ఎంత తగ్గించి వాడుకున్నా మనం వండుకునే విధానంలో ఉంటుంది, అంతే, ఏముండదు. ఇలా నూనె వేడెక్కింది నాన్న. నూనె వేడెక్కిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు కొంచెం వేగాలి. దీనిలో మనము పసుపు వేసుకున్నాము. దాని తర్వాత మనకు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే ఇది గోంగూర కదా, దీనిలో కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనం సాల్ట్ చూసి వేసుకోండి. ఇలా ఉల్లిపాయలు వేగినాయి కదా, వేగిన తర్వాత మనం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. నేను ఇన్ని కర్రీస్ చేశాను కదా, ఏ కర్రీలో కూడా కొబ్బరి పౌడర్ అనేది నేను ఇంతవరకు వాడను, ఎండు కొబ్బరి. ఎందుకంటే గ్యాస్ ఫామ్ అయ్యిద్దని చెప్పేసి నేను అసలు ఎండు కొబ్బరి తీసుకోను. ఓకేనా? దాని తర్వాత కరివేపాకు. అమ్మో, నన్ను మర్చిపోయారు ఏంట్రా అని అడుగుతుంది కరివేపాకు. నేను మీకు హెయిర్ గ్రోత్కి ఉపయోగపడతాను, మీ పీరియడ్స్కి ఉపయోగపడతాను, నన్ను ఎలా మర్చిపోతారు నాన్న అని అడుగుతుంది. అవును కదా? దాని తర్వాత పుదీనా ఏం చూసింది, మీ డైటేషన్కి ఉపయోగపడేదాన్ని నేను, మీ రక్తహీనతకు ఉపయోగపడేదాన్ని నేను, నన్ను కూడా చేర్చుకుని నాన్న ఉంటుంది. అవును కదా నాన్న? దాని తర్వాత టమాటో లేనిది ఏ కర్రీ కూడా మనం వండుకోలేము. దాని తర్వాత కొత్తిమీర. మీ కంటి చూపుకు మెచ్చిపడేదాన్ని నేను, నన్ను కూడా కొంచెం దగ్గర తీసుకుండ్రా అని అడుగుతుంది. బాబోయ్, నన్ను కూడా తీసుకోండిరా, నేను మీ గోంగూరకి ఫ్రెండుని అంటుంది పచ్చిమిరగా. ఇలా చక్కగా వేగుతున్నాయి. దాని తర్వాత ధనియాలు, గరం మసాలా, చికెన్ మసాలా ఇది కూడా వేసుకున్నాము. మంచి టేస్ట్ వచ్చింది, మంచి స్మెల్ ఉంటుంది, మంచి టేస్ట్ వచ్చింది. ఇలా నూనెలో వేగనిస్తే ఇంకా బాగుంటుంది. దాని తర్వాత కారం తక్కువ వాడుతానన్నా, ఎందుకంటే తాతయ్య తక్కువ తింటారు, అందుకని చెప్పేసి మీకు సరిపడా వాడుకోండి. నేను కాస్త పెద్దవాళ్ళం అయిపోయాం కదా, అందుకని కొంచెం తక్కువ వాడతాను కారం నేను. ఓకేనా? దాని తర్వాత మనం మునక్కాయని యాడ్ చేసుకుందాం. చూడండి, మసాలా ముక్కలకి పట్టినంత వరకు మనం అలా చేసుకోవాలి. దాని తర్వాత
వాటర్ వేసుకున్నాము. మునక్కాయ ఉడకాలి కదా, అందుకని వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టేస్తే అది ఉడికిపోయింది. ఆ తర్వాత మనం గోంగూర దగ్గరికి వెళ్దాము. చూడండి, గోంగూర దగ్గర పడిపోయింది. అలానే రైస్ కూడా ఉడికిపోతుంది. పనులు అలా టైం కలిసి వచ్చింది మనకు చేసుకుంటే. మనము ఇప్పుడు గోంగూరని దీనిలో కలుపుకుందాం. చూసారు కదా నాన్న, గోంగూర ఇందాక కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టాం కదా, ఇలా స్పూన్తో ఎనిపితేనే మెదిగిపోయింది. దీన్ని ఇలా కలుపుకుందాము. మునక్కాయ గోంగూర కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మనం కలుపుకోవటానికి కర్రీలోకి మునక్కాయలు ఇదవు అని చెప్పేసి ఉల్లిపాయలు ఎక్కువ వాడతాము, ఉల్లిపాయ టమాటా ఎక్కువ వాడతాము. అలా వాడేదానికన్నా ఇలా ఆకుకూర యాడ్ చేసుకుంటే మనకు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. గోంగూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా కూడా చేసి చూడండి. నేను చేసే ప్రతి కర్రీలో హెల్త్ ఆలోచించుకొని చేసుకుంటాను. 5 రూపాయలు ఒక గోంగూర కట్ట, ఎంత మనకు ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటే మనకు ఐరన్ వచ్చింది మీరే ఆలోచించుకోండి. ఓకేనా నాన్న? ఇది కొంచెం దీంట్లో కలవాలి, గోంగూరలో కలవాలి, ఉడకనివ్వాలి, కొంచెం ఉడకనిద్దాము. చూడండి, మనకు కలుపుకోవటానికి గ్రేవీ కావాలి, అది కావాలన్న ఆలోచన లేకుండా బాగుంటుంది. ఇలా మనం కొద్దిగా యాడ్ చేసుకున్నాము. చూశారు కదా మన కలర్ఫుల్ గోంగూర మునక్కాయ కర్రీ. చూడండి నాన్న, మన మునక్కాయ గోంగూర కర్రీ రెడీ. ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మనం టిఫిన్ ప్రాసెస్ చూసుకుందాము. ఇప్పుడు మనకు అన్నం అయిపోయింది, రైస్ అయిపోయింది, కర్రీ అయిపోయింది. ఇంకా మనం వెళ్ళి టిఫిన్ పనిలో దిగుదాము. ఓకేనా నాన్న? పిల్లలకి బాక్సులు కట్టాలి కదా, అందుకని ఎర్లీగా చేసుకోవాలి. ఈ పూట మనకు టిఫిన్ నాన్న మల్టీగ్రెయిన్ గోధుమ పిండి, ఎగ్స్ 3, సాల్ట్, పసుపు, కొత్తిమీర, పాలకూర, కొబ్బరి తురుము, పెద్దుల్లిపాయలు, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, వాటర్, కొత్తిమీర. మనం పిండి అలా జారుగా కలుపుకున్నాం నాన్న. ఏమేమి వేసామంటే మల్టీగ్రెయిన్ గోధుమ పిండిలో 3 ఎగ్స్ వేసాము. వేసిన తర్వాత ఇలా కలుపుకున్నాము. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. యాంటీబయాటిక్ కదా నాన్న, దేనిలోనైనా పసుపు వాడుకుంటే చాలా మంచిది. కొంచెంగా సాల్ట్, మనకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వాడుకుందాము. పాలకూర నాన్న తెచ్చుకొని శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర. దాని తర్వాత పచ్చిమిర్చి, మనము ఎండుమిర్చి వాడకుండా పచ్చిమిర్చి వాడుకుంటున్నాము. దాని తర్వాత ఆనియన్, కొంచెం కొత్తిమీర నాన్న, కొబ్బరి తురుము, కరివేపాకు, పుదీనా, క్యారెట్ తురిమి తీసుకున్న పదార్థాలు ఇవన్నీ. ఇలా మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీనిలో ఏ చట్నీ అవసరం లేదు నాన్న, అన్నీ దీంట్లోనే ఉన్నాయి కాబట్టి మనం దగ్గరే తిప్పేసుకోవటం.
చూడండి, మల్టీగ్రెయిన్ పిండి అంటే దీంట్లో ఏమి వేసాము, రాగులు, సజ్జలు, గోధుమలు, జొన్నలు, అరికెలు, సామెలు ఈ 6 వేసి పట్టించాను. చూడండి నాన్న ఎంత చక్కగా ఏ కలర్ఫుల్లో ఉందో చూడండి. చూడండి నాన్న, ఈరోజు మా టిఫిన్ వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆటాతో చేసుకున్న దోశలు, క్యారెట్, కొబ్బరి, పాలకూరతో చేసిన దోశలు, పోతే అఖ్రూట్, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, డ్రై ఫ్రూట్స్. చూశారు కదా నాన్న, ఇంతటి హెల్తీ ఫుడ్ తీసుకోవటం వలన మన హెల్త్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ఇలా తీసుకోవటం వలన మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మన ఆరోగ్యమే మహాభాగ్యం కదా నాన్న, అందుకని ఇలాంటి హెల్తీ ఫుడ్ చూపిస్తున్నాను. ఇది నా లంచ్ ప్లేట్లో చూడండి మా క్యారెట్, కీరా, జొన్న, బ్రౌన్ రైస్, మునక్కాయ, గోంగూర కర్రీ, కొంచెం చింతకాయ పచ్చడి, పెరుగు, దానిమ్మ గింజలు, తీసుకోవాలనిపిస్తే డ్రై ఫ్రూట్స్. ఇది నా లంచ్ ప్లేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. నేను ఉదయం నుంచి చేసిన రెసిపీ అన్నీ మీకు యూట్యూబ్లో పెట్టాను. చూడండి, ఇలాంటి హెల్త్ ఫుడ్ తీసుకోండి, మీ పిల్లలకి పెట్టండి, మీ భర్తలు తినండి, హెల్త్ఫుల్గా ఉండండి. మాకు తెలిసింది మీకు చెప్తున్నాం నాన్న, మీరు కూడా ఇలా చేసుకోండి. మీ అమూల్యమైన టయాన్ని కేటాయించి మా వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఉపయోగపడే ఫుడ్డే పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న.